श्रीनिवासः कुलदैवतं नः श्रीनिवासः परदैवतं नः श्रीनिवासः परमं धनं नः श्रीनिवासः परमागतिर्नः यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। जय जय श्रीमन्नारायण। जय जय श्रीमन्नारायण। ప్రియ భగవద్బంధువులారా, దేవుని తిరుమలాపూర్ స్వామి తాను సంకల్పించుకొని తన భక్తులకు కలిగినటువంటి ఒక దోషాన్ని తొలగించడం కోసం ఎక్కడో ఆ తిరుమల కొండలను వీడి ఇక్కడి దాకా మీ ఈ మారుమూల ప్రాంతానికి చేరి ఇక్కడే నాకు నిజమైన స్థానం, భక్తి కలిగిన హృదయాలు చక్కగా పరిమళించే స్థానం కనుక నేను ఇక్కడే ఉంటాను అన్నట్టుగా 600 సంవత్సరాలకి పైగా స్వామి ఇక్కడ ఉండి మీ అందరి ప్రేమ, ఆదర, అభిమానాలని, ఆరాధనని స్వీకరిస్తున్నందుకు ముందుగా మేము సంతోషిస్తున్నాం. భగవంతుడు ఇప్పుడు కూడా భక్తపరాధీనుడు అని ఆయనకి ఒక గొప్ప పేరు. నిజానికి ఆయన సకల జగత్కారణభూతుడు, సకల జగన్నియంత అయినప్పటికీ కూడా తాను లొంగేది కేవలం భక్తికి మాత్రమే. అలా ఆ భక్తికి తాను లొంగి ఉండేటువంటి ఒక గొప్ప గుణం ఆయనలో ఉంది. ఆ గుణానికే సౌలభ్యము అని పేరు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఎన్నో కథలను విన్నాం మనం. మీరాబాయి లాంటి వాళ్ళు కావచ్చు, అక్కడ ఉండేటువంటి బాలాజీ అని ఆయనకి పేరు రావడానికి కారణమైన మహనీయులు కావచ్చు, లేదా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది మహానుభావులు వారి యొక్క భక్తికి తాను తగ్గి ఉంటాడు. అలా నిజానికి దోషం తమది కాకపోయినా స్వామి మీద ఉండే భక్తి ఆ దోషం కలిగేట్టుగా చేసి దోషానికి ప్రాయశ్చిత్తం ఇది అన్నట్టుగా, ఆ ప్రాయశ్చిత్తం అంటే భగవంతుని ఈ స్థానంలో నిలుపుట కాదు, ఎక్కడో చోట భగవంతుని ఆలయ దర్శనం చెయ్యాలి, ఆలయ నిర్మాణం చెయ్యాలి అనే ఒక కారణాన్ని చూపించి స్వామి ఇక్కడి దాకా తాను చేరి ఇక్కడ సుప్రతిష్ఠితుడు అయి మీ అందరినీ అనుగ్రహిస్తున్నాడు. మీరంతా భాగవతోత్తములు కనుక మాకు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించగలిగే ఒక సన్నివేశం ఏర్పడింది. దానికి మేము కూడా ఆనందిస్తున్నాం. సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవత స్థిత. ఎక్కడెక్కడైతే భాగవతోత్తములు ఉంటారో అది దూరమైన శ్రమ కోర్వక అక్కడికి వెళ్ళి వారిని సేవించుకోవాలి. కారణం భాగవతోత్తములు ఎక్కడ ఉంటారో భగవంతుడు తాను కూడా అక్కడే కొలువై ఉంటాడు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ భాగవత దర్శనం ఎంత గొప్పది అంటే, నారదుడు ఒకనాడు వెళ్ళాట స్వామి దగ్గరికి. శ్రీమన్నారాయణ, భాగవతోత్తములకు ఉండే గొప్పతనం ఏంటి, భాగవత దర్శనం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఈయనేంటంటే ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడా లేదా? ఈ ముల్లోకాలు తిరిగేటప్పుడు ఎంతోమంది ఆయనకి తారసపడుతుంటారు, ఎంతోమంది భక్తులని ఆయన కలుస్తూ ఉంటాడు. అలా వాళ్ళ దర్శనం అంతా ఆయన చక్కగా అనుభవిస్తూ నాకు ఈ ఆనందానికి కారణమైనటువంటి భాగవత దర్శనానికి ఉండేటువంటి ఫలాన్ని లోకానికి చెప్పాలి అని అనుకున్నాడేమో. భగవంతుడిని అడిగాడయ్యా, భాగవత దర్శనం వల్ల కలిగే ప్రయోజనమేమి? శ్రీమన్నారాయణుడు చెప్పాడయ్యా, సరే చెప్తానయ్యా, ముందుగా ఒక పని చెయ్యి. భూలోకంలో ఏదో ఒక కుగ్రామంలో, ఏదో ఇక్కడే నాగర్ కర్నూలులో ఎక్కడో మూల ప్రాంతమై ఉంటుంది, ఆ ఊరికి వెళ్ళవయ్యా. ఆ ఊరు చివరిలో పెంట ఉంటుంది, ఆ పెంట మీద ఒక పేడ పురుగు ఉందయ్యా, దాన్ని చూసిరా అని చెప్పాడు. సరే స్వామి చెప్పాడు కదా అని నారదుడు బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరి చివర ఉండే ఆ పెంట మీద ఉండే పేడ పురుగును చూశాడు. అది నారదుణ్ణి చూసింది.
నారదుడికి అర్థం కాలేదు. నారదుడిని చూడగానే ఆ పురుగు కాస్త మరణించింది, శరీరాన్ని వదిలేసింది. అంటే ఆ పురుగు అనే శరీరంలో ఉండే జీవుడు కాస్త శరీరాన్ని వదిలేసింది. మరణం అంటే కష్టమేనా కదా మనకి లౌకికంగా. సరే, అయ్యో నన్ను చూడగానే దీనికి కష్టం కలిగింది అనుకున్నాడు నారదుడు. బయలుదేరి మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళే, స్వామి నువ్వు చెప్పినట్టుగా చేశానయ్యా, కానీ నువ్వు చూడమన్నావు, నేను చూడగానే అది కాస్త శరీరాన్ని వదిలేసిందయ్యా, ఏం కష్టం వచ్చిందో ఏమో. సరేనయ్యా, ఆ ఊళ్ళోని పక్కన ఇంకొక ఊరు ఉందయ్యా, ఆ ఊళ్ళో ఓ చెట్టు మీద ఓ కొంగ ఉంటుంది, చూసి రమ్మన్నాడు. వెళ్ళి ఆ కొంగగాన్ని చూసేటప్పటికి అది కూడా శరీరాన్ని వదిలేసింది. అయ్యో, ఎక్కడికి పోయినా మనం చూడగానే ఈ ప్రాణులు శరీరాలను వదిలేస్తున్నాయి, ఎందుకు ఈ కష్టం కలుగుతుంది అని మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాడు. సరేనయ్యా వెళ్ళవయ్యా, ఇంకో ఏదో ఊరిలో ఆ గ్రామంలో ఒక భక్తుల ఇంట్లో ఉండే గోవు ఉందయ్యా, దాన్ని చూసి రమ్మన్నాడు. ఈయన కాస్త వెళ్ళాడు, గోవు గారు కూడా పరమపదానికి చేరుకున్నారు. నారదుడికి ఒక పక్క ఆవేదన కలుగుతుంది, మరొక పక్కన ఆవేశం కలుగుతుంది. ఎవరెవరు పోతారో వాళ్ళ దగ్గరికి ఈయన పంపిస్తున్నాడు మా స్వామి, మనం పోయిన తర్వాత మనం చూసే ఇవన్నీ పోతున్నాయనే బెంగ ఒకవైపు, ఎందుకు పోతున్నాయో అర్థం కాని స్థితి ఒకవైపు. మళ్ళీ బయలుదేరాడు స్వామి. చాలయ్యా, నువ్వు పంపించిన చోటల్లా మృత్యువును చూసినట్టుగా అవన్నీ మరణిస్తున్నాయి అయ్యా, శరీరాలు వదిలిపోతున్నాయి. సరే నారద, ఆ రాజ్యాన్ని ఏలే రాజుగారికి లేక సంతానం కలిగిందయ్యా, పిల్లవాడిని నీలాంటి పెద్దలు ఆశీర్వదిస్తే ఆ పిల్లవాడు బాగుంటాడట. మరి 3 చోట్లకు వెళ్ళావు కదా, 4వ చోటికి కూడా వెళ్ళిపోవా